నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కోరారు. బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కేటీఆర్ హాజరయ్యే ఈ మహాధర్నాలో మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. నల్గొండ దద్దరిల్లేలా ధర్నా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేలా రైతులు తరలిరావాలన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయాలపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ పై విశ్వాసం పోయిందన్నారు. 15,000 రైతు భరోసా ఇస్తామని మాట తప్పారన్నారు. రుణమాఫీ అంతా బోగస్ అని ఎద్దేవా చేశారు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఈ సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో కూడా ఒక్కటి కూడా కొత్త శాంక్షన్ రాలేదు. గతంలో మనం చేసుకొచ్చినటువంటి శాంక్షన్స్, మనం ఇచ్చినటువంటి పైసలకే మనం కొబ్బరికాయలు కొట్టిపోయిన వాటికే మళ్ళీ మన పేరు తీసేసి అలా పేరు రాసుకుని మళ్ళీ కొబ్బరికాయలు కొడుతుంది. ఇంతకంటే సిగ్గుమల్ల చెరిగిపోట్లేదు. ఒక్కటి కొత్త తీసుకురాడు చేయలేదు అభివృద్ధి. ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చేసింది. నువ్వు ఒకటి చెప్పు, నేను నోటికి పెట్టి చెప్పమంటే ఏమైనా చెప్తారు. రోడ్ల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ ఎన్ని చేయాలని చేసినాం. ఒకటి చేయలేకపోతారు. ప్రజలకు ఒక విశ్వాసాన్ని తీసుకురాలేకపోతారు. దయచేసి రైతాంగానికి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా సకాలంలో ఎరువుల విషయంలో కానివ్వండి, సకాలంలో ఇవ్వాల్సినటువంటి నీళ్ళ విషయంలో కానివ్వండి, సకాలంలో ఇవ్వాల్సినటువంటి కరెంటు విషయంలో కానివ్వండి, సకాలంలో ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం విషయంలో కానివ్వండి, పండినటువంటి పంటను ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానివ్వండి, మీరు స్పష్టతని ఇవ్వలేకపోతున్నారు. రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని చెప్పి 21వ తారీఖు నాడు కేటీఆర్ గారు కూడా నల్గొండ కేంద్రంలో రైతు ధర్నాకు పిలుపునిచ్చారు. మన ఆల్రెడీ షాబాద్లు అయింది. ఆ షాబాద్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్లుండి 21 నాడు చెప్పారు. నేను మా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం మా మోత్కూరు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం పోయి ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆ కార్యక్రమంలో భాగస్వాములై మన నిరసనను తెలియజేసినటువంటి అవసరం ఉంది. ప్రొటెస్ట్ తెలియజేయాలి, గవర్నమెంట్కి తెలవాలి. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కనీసం వీటి దిక్కు చూసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, పెరిగినటువంటి సంపదలను ప్రజలకు పంచాలి. పెంచుడు ఎక్కడిది, పంచుడు ఎక్కడిది. గోర్లు అటే పోయినాయి, షాపులు అటే పోయినాయి, కళ్యాణలక్ష్మి తులం బంగారం అటే పోయింది, 2,000 4,000 అటే పోయింది, రైతు భరోసా అటే పోయింది. ఒకటి పాత ఇచ్చేటి కూడా ఇస్తలేదు.